విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపుతున్న రచ్చ అంతా ఇంత కాదు. వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స పోటీకి దిగగా దీనిపై కూటమి ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే పోటీ నుంచి దూరంగా ఉండాలన్న చంద్రబాబు నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన నిర్ణయం కరెక్టేనా అనే చర్చ జరుగుతోంది. పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం కారణం ఏమై ఉంటుందా అని రకరకాల చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చాలా తెలివైనదనే మెజారిటీ వర్గాల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు వైసీపీది. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరడంతో ఆయన అభ్యర్థిత్వం రద్దయింది. దీంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. విశాఖ స్థానిక సంస్థల్లో మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వాటిలో వైసీపీ బలం 598, కూటమికి 240 వరకు సంఖ్యాబలం ఉంది. ఎన్నిక అంటూ జరిగితే నైతికంగా వైసీపీ గెలవాలి. రాజకీయాల్లో ఇలాంటి విలువలు ఇప్పుడు లేవు కాబట్టి ఆ సీటు నెగ్గేందుకు కూటమి ప్రయత్నిస్తుందని అంతా అనుకున్నారు. కూటమి గెలవాలి అంటే 180 మంది వైసీపీ ఓటర్లు తమకు అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. ప్రలోభాల పర్వం కూడా మొదలైందనే టాక్ నడిచింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి అంటే మ్యాజిక్ ఫిగర్ 400 అనుకున్నా ఒక్క ఓటర్కు 10 లక్షలు లెక్కేసుకున్నా 400 మంది ఓటర్లకు కలిపి 40 కోట్లు అవుతుంది. ఏ పార్టీకైనా అంతే ఖర్చు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి పారిపోకుండా ముందుగానే అభ్యర్థిని అనౌన్స్ చేయడం ద్వారా జగన్ తన రాజకీయ ఉనికిని చాటుకున్నారు. 600 మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తను ఓడిపోయినా రాజకీయం చేయడానికి వెనకాడనని ఆ ఎన్నిక ద్వారా స్పష్టంగా చెప్పేశారు. అంతేకాదు అభ్యర్థులతో విడివిడిగా సమావేశాలు జరిపారు. బెంగళూరు, శ్రీలంకలో క్యాంపులు పెట్టి అక్కడికి తరలించారు. ఈ ఏర్పాట్లు మొత్తం వ్యవహారం చూసిన తర్వాత కూటమి అధినేత చంద్రబాబు కొంత రియలైజ్ అయినట్టున్నారు. 200 మంది అభ్యర్థుల్ని కూటమి వైపు లాగడం చాలా కష్టం. డబ్బు మాట్లాటుంచి చాలా పెద్ద కసరత్తు చేయాలి. 5-10 మంది అయితే ఏదో నెట్టుకు రావచ్చు, కానీ ఇంతమందిని మేనేజ్ చేయడం చాలా కష్టం. 164 సీట్లు గెలిచి చరిత్రలో కనీవిని ఎరగని విజయాన్ని చూసి ఇప్పుడు ఈ పనికి మాలిన పని చేయడం, ప్రజాప్రతినిధులను డబ్బులిచ్చి కొనడం ఒక రకంగా కూటమి స్ఫూర్తిని, గొప్పతనాన్ని దెబ్బతీస్తుంది. జనం 164 సీట్లు ఇస్తే ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఎంత కక్కుర్తి అవసరమా? అది కూడా మీది కాని సీటు కోసం ఎందుకు ఇలాంటి బేరసారాలు అనే చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. కూటమి పరువు కూడా పోతుంది. అయితే అవన్నీ పక్కన పెట్టి 200 మందిని కొనేసి ఎమ్మెల్సీ సీటు గెలుచుకుంటే జగన్ చేతికి పెద్ద ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. రేపటి నుంచి జగన్ జనంలో తిరగడం మొదలు పెడతారు. 10 ఏళ్ల కిందటి తెలంగాణ ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తారు. చంద్రబాబు రాజకీయంగా ఎలాంటి చిల్లర పనులు చేస్తాడో చెప్పుకొస్తారు. తన ప్రజాప్రతినిధుల్ని చంద్రబాబు ఎలా కొన్నాడో చూడండి అని జనం ముందుకి గోలగోల చేస్తాడు. 124 సీట్లు ఇచ్చి ఎంత క్లీన్ మెజారిటీ ఇచ్చినా చంద్రబాబు కక్కుర్తి పనులు మానలేదని వైసీపీ వాళ్ళు అల్లరి మొదలు పెడతారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం నైతికంగా ఎంత డ్యామేజ్ అవసరమా అని చంద్రబాబు ఖచ్చితంగా ఆలోచించి ఉంటారు. పోటీలో నిలబడితే ఎలాంటి బేరసారాలు లేకుండా పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాం. దానివల్ల ఒరిగేదేమీ లేదు. పోటీలో నిలబడి 50 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులను కొని గెలిచినా ఆ గెలుపునకు విలువ ఉండదు. జగన్ చేతికి ఆయుధం ఇచ్చినట్లే అవుతుంది. జనంలోకి వచ్చి చంద్రబాబు అనైతిక చర్యల్ని ఎండగడతాడు జగన్. ఇవన్నీ కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇలా అన్నీ ఆలోచించే చంద్రబాబు పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. ఒక రకంగా ఆయన తీసుకున్న నిర్ణయం మంచిది అంటూ మరికొందరు అంటున్నారు.